హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ప్రోటీన్ అండ్ ఫైబర్తో కాంబినేషన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లో కంటే చపాతీలోకి అదిరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు ఎవరైనా ట్రై చేసి ఉన్నట్లయితే టేస్ట్ ఎలా ఉంటుందో కూడా కామెంట్లో చెప్పండి. నాకు ఎవరైనా ట్రై చేయని వారు ఉంటే ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మన వ్లాగ్ లైఫ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీని యొక్క పూర్తి ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేనైతే బీరకాయని పైన పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే అలసందల్ని నేను కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో ఇలా ఒక 75% ఉడికే విధంగా ఉంచి దించేసుకున్నాను. ఇలా మరీ మెత్తగా కూడా ఉడికించొద్దండి, ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక ఉల్లిపాయ అండ్ వెల్లుల్లిపాయలు కూడా నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేపుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక 6 పచ్చిమిర్చిని కచ్చపచ్చ దంచుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. ఇవి మొత్తం పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండ్ కొంచెం మెంతి పొడి వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. సో ఈ అల్లంలోని పచ్చివాసన కూడా పోయే వరకు కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి మనం ఇందాక ఉడికించుకున్న అలసందల్ని అయితే ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లోనే కలుపుకోవాలి. ఇలా వాటర్ అనేది పోయకుండా ఇలా ఆయిల్లోనే బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అయితే ఇందులో వేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసి ఉడికించాలి. సో మనకైతే ఒక 2 విజిల్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు మూత తీసేస్తే చాలా బాగా ఉడికింది. ఒకసారి అయితే చూసేద్దాం. చూసారా, ఇక్కడ మనకి చక్కగా ఉడికిపోయాయి. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించాలి. ఫైనల్గా కొత్తిమీరాకు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించి దింపేస్తే ఎంతో టేస్టీ బీరకాయ అలసందల కర్రీ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ. ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది కర్రీ. ఇది రైస్లో కాకుండా చపాతీలోకి చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం వ్లాగ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి రెసిపీ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.